ఇప్పుడు నేను రాయలసీమ వంట కలగూర పులుసు చేసి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా పనసగింజలు వేయించుకుంటున్నాను. పనసగింజలు పెనంలో వేసుకొని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని పెనంలో పెట్టుకొని ఇట్లా గేరెట్తో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి చాలా లేట్ గా వేగుతాయి. పనసగింజలు స్టవ్ దగ్గర నిలబడుకుని ఓపిగ్గా అవి కలపెడతా వేయించుకోవాలి. ఆ పట్లే వదిలేసి కలుపుకుండా ఉంటే అడుగులు మాడిపోతాయి, పైనేమో వేగవు, గింజ బాగా వేగవయ్యి అప్పుడు గింజలు బాగా మాడిపోయిన టేస్ట్ వస్తూ ఉంటాయి గింజలు. అందుకని వాటిల్ని దగ్గరుండి కలుపుకుంటా వేయించుకుంటా ఉండాలి. చాలా టైం పడుతుంది, ఓపిక అవసరం పనసగింజలు వేయించుకోవాలంటే. అవి బాగా పైన తాటలు నల్లగా అయిపోయే వరకు బాగా వేయించుకోవాలి, కలుపుతా వేయించుకోవాలి. అట్లా వేయించుకుంటే బాగా వేగిపోతాయి. ఆ వేగిపోయిన గింజలు కూరల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదు ఒత్త గింజలు తిన్నా కూడా, పిల్లలు స్నాక్ లాగా ఒత్త గింజలు తిన్నా కూడా బాగుంటాయి. ఎట్లయినా చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఈ పనసగింజలతో ఎండు చేపల కూర చేసి చూపించాను. ఇప్పుడు కలగూర పులుసు చూపిస్తున్నాను. గింజలు ఇట్లా ఏగిపోయినాయి. ఈ ఏగిన గింజల్ని చాట్ల పోసుకుని చల్లారనివ్వాలి. నల్లగా వేయించుకోవాలి. నల్లగా అయితేనే అవి వేగినట్టు అవుతుంది. అది దీనికి మీకు ఇంకొక గుర్తు కూడా చెప్తాను నేను, అవి ఎట్లా వేయించుకోవాలనేది. గింజలు అట్లా చేత్తో నలిపినప్పుడు పొట్టు ఊడిపోతుంది, అట్లా ఒలుచుకోవాలి వాటిల్ని. అట్లా ఒలుచుకున్నప్పుడు ఆ గింజ మనకి చేతికి మెత్తగా తగులుతా ఉంటుంది. గింజ ఏగలిపోతే గింజ గట్టిగా ఉంటుంది, నలిపితే అట్లా నలిగిపోతుంది, పిండి పిండిగా నలిగిపోతుంది. నోట్లో కొరికి చూసినా కూడా పచ్చి పచ్చిదనం తెలుస్తా ఉంటుంది గింజ ఆగకపోతే. ఏగిన గింజ పిండి పిండిగా ఉంటుంది. అట్లా నలిగిపోయిన వరకు వేయించుకొని నల్లగా అన్నా గుర్తు పెట్టుకోవాలా, లేదా కొరికి చూసన్నా గుర్తు పెట్టుకోవాలి. ఇట్లా పిండి పిండిగా నలిగిపోతుంది గింజ, అట్లా వేయించుకోవాలి. అది గుర్తు బాగా. ఇంకా చెరుపుకొని వాటిల్ని తయారు చేసుకుంటే ఇట్లా ఉంటాయి పనసగింజలు. ఈ విధంగా తయారవుతాయి పనసగింజలు, వేయించిన పనసగింజలు. ఇవి వీటితో కలగూర పులుసు తయారు చేయబోతున్నాను. వాటి కోసము నేను బంగాళదుంపలు, ములక్కాయలు, ఉల్లిపాయలు అవి తీసుకుని వాటితో పులుసు చేయబోతున్నాను. బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాను. వేరుశనగ పప్పు 1 కప్పు వేయించి పెట్టుకున్నాను. దానికోసం ధనియాల పొడి ఒక 10 వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. ములక్కాయలు నేను ముందే కోసి పెట్టుకున్నాను వాటిని. దానికోసం కొంచెం చింతపండు నానేసి పెట్టుకోవాలి. ఈ వేరుశనగ పప్పుని పొడి చేసి పెట్టుకోవాలి. ఈ ధనియాల పొడి, వెల్లుల్లిపాయలను కూడా పొడి చేసి పెట్టుకోవాలి వాటిల్ని. ఇది నేను కూరల్లో మసాలాలు ఎక్కువ వాడను, వీటితోనే కూర చేస్తాను. అల్లం పేస్టులు అట్లాంటివి ఏమీ వేయను. ఇది పెద్దవాళ్ళు ముందు కాలంలో ఇట్లాగే చేసుకుంటా ఉన్నారు. మా అత్త, మా వాళ్ళు నాకు ఇట్లాగే చెప్పారు, అందుకని నేను ఈ విధంగానే చేస్తాను. మసాలా వేసే కూరలు వేరు. ఇది ములక్కాయలు కోసి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు 2 ఇట్లా పెద్ద ముక్కలు కోసి పెట్టుకున్నాను, పనసగింజలు వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్రలోకి ఈ కూరలకు కూడా నేను నువ్వుల నూనె వాడుతున్నాను. ఎక్కువ నువ్వుల నూనె వాడతాను నేను. వేరుశనగ నూనె కూడా ఉంది ఇంట్లో, అయినా ఎక్కువ నువ్వుల నూనె వాడతాను నేను. గాను గాడించుకున్న నూనెలు నేను వాడేది. ఇది నూనె కొంచెం బాగా కాగిన తర్వాత పోపు దినుసులు నూనెలో వేసుకోవాలి. బాగా కాగనిచ్చి నూనె కాగేటప్పుడు నువ్వుల నూనె పొగలు పొగలుగా వస్తా ఉంటుంది. అట్లే ముందు అట్లా కొంచెం సేపు పొగలుగా ఉంటుంది, తర్వాత మామూలుగానే ఉంటుంది నూనె. దాంట్లోకి 2 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు అట్లా తుంచుకొని అవి వేసుకోవాలి ముందు. అవి కాలిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులకి కొంచెం బాగా వెల్లుల్లిపాయలు కొంచెం బాగా కాలితే బాగా టేస్ట్ బాగుంటుంది అవి పోపులో. దానికోసం మళ్ళీ పోపు కోసం ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర అవి కూడా వేసుకుంటున్నాను పోపులో. ఇవి కూడా బాగా కాలిన తర్వాత, ఆవాలు చిటపటాన్ని కాలిన తర్వాత, పోపు గింజలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి దీంట్లో. అది చూడండి నువ్వుల నూనె పొగలు ఎట్లా వస్తుందో. ఈ కరివేపాకు, ఈ ఉల్లిపాయ ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని అవి కొంచెం సేపు యాగనివ్వాలి. కొంచెం ఆ నువ్వుల నూనె పొగలు కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్ళీ ఉండదు ఆ పొగ. ముందు మాత్రం పొగ వస్తూ ఉంటుంది నువ్వుల నూనె. దాన్ని ఊరగాయల్లో వేసినా కూడా వేడి దాంట్లో ఏమన్నా వేస్తే కూడా పొంగిపోతుంది నూనె అంతా. వేడి చల్లారినాక మిగతా ఊరగాయ సామాన్ అంతా దాంట్లో కలుపుకోవాలి. కానీ వేడి మీద నూనెలో సామాన్లు కూడా కలపకూడదు, పొంగి వస్తూ ఉంటుంది. ఈ ఉల్లిపాయ కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు
కొంచెం సేపు వేగనివ్వాలి. మరీ ఎక్కువ ఎర్రగా ఏమీ అవసరం లేదు. కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొంచెం సేపు వేయించుకొని దాంట్లో ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఎక్కువ మసాలాలు లేకుండానే వండుతాను కూరలన్నీ కూడా, వీలైనంత వరకు ఎటువంటి మసాలాలు వాడను నేను. అయినా కూడా కూరలు బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఆ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దాంట్లోకి ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ అది కొంచెం సేపు వరకు పొగలు వస్తానే ఉంటుంది, నూనె తర్వాత తగ్గిపోతుంది పొగలు వచ్చేది. ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ములక్కాయ ముక్కలు నేను 2 రకాల మాటలు మాట్లాడుతూ ఉంటాను. 2 ప్రాంతాలలో ఉండేదాన్ని నేను, కాబట్టి మాటలు కొంచెం వేరువేరుగా ఉంటాయి. ఆ 2 రకాల మాటలు మాట్లాడుతూ ఉంటాను. ఇంతకు ముందు నేను తయారు చేసిన కాఫీ వీడియోలో 2 రకాల పద్ధతుల్లో కాఫీ వీడియో తయారు చేసి చూపించాను. దాంట్లో నీళ్లు ఉడకటం అని అన్నానని చెప్పి అందరూ విమర్శించారు. ఆ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. నీళ్లు మరగడం అంటారు, ఉడకడం అంటారు, ఎసరు ఉడికినాక అని కూడా అంటారు మనం అన్నానికి ఎసరు పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ములక్కాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి ములక్కాయలు బాగా కలిపి వేయించుకోవాలి. బాగా సగం వరకు బాగా యాగాలి. కొంచెం సగం ములక్కాయలు సగం వరకు ఇవి వేయించుకుని తర్వాత దాంట్లోకి ముందుగా నానేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కారం 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను. ఈ కారం కూడా బాగా కలిపి ములక్కాయ ముక్కలకంతా బాగా పట్టేటట్టు బాగా కలిపి ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్న గుజ్జు దాంట్లోకి పోసేసుకోవాలి. గుజ్జు సరిపడగా మన టేస్ట్ సరిపడగా చింతపండు గుజ్జు పోసుకోవాలి. దాంట్లో పోసుకొని ఒకసారి అంతా బాగా కలిపి అదంతా బాగా కలిసిపోయే వరకు బాగా కలిపి ఆ కూర ఉడకడానికి సరిపడగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు ముందే పోసేసుకోవాలి. ఎక్కువ ములక్కాయలు ఉడికి పులుసు సరిపోయే వరకు పోసేసుకొని ములక్కాయలు ఉడకనివ్వాలి ఆ పులుసులో. ఇప్పుడే కొంచెం సేపు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత పనస గింజలు కూడా దాంట్లో వేసేయాలి. అవి కూడా ములక్కాయలతో పాటు ఉడకాలి. అవి కూడా వేయించిన గింజలు వేసుకుంటేనే కూరలో టేస్ట్ బాగుంటుంది. పచ్చి గింజలు వేసుకుంటే టేస్ట్ ఉండదు. నేను ఎప్పుడు కూడా పనస గింజలు వేయించే కూరల్లో వేస్తాను, పచ్చి గింజలు ఎప్పుడు వేయను నేను. ఆ పనస గింజలు కూడా వేసి బాగా కలిపేసి దాంట్లోకి ముందు చూపించిన వేరుశనగ పప్పులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఆ పొడి కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టి ములక్కాయలు సగం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అవి ఇప్పుడు చూద్దాము. బాగా ఉడుకుతున్నాయి ములక్కాయలు పనసగింజలోను, సగం వరకు ఉడికినాయి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపి బాగా చూసుకొని సగం వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ముందుగా ఉడికించి పొట్టు తీసి పెట్టి తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడే ఇది వేసిన తర్వాత మనం పులుపు కారం ఉప్పు అన్ని చూసుకొని ఏదన్నా తక్కువైతే ఇప్పుడే వేసేసుకోవాలి. నాకైతే నేను వేసినవన్నీ సరిపోయినాయి నా కొలతకు. ఇప్పుడు మూత పెట్టి దాన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు తీసి చూస్తున్నాము, చూడాలి. దీన్ని చూస్తే పులుసు బాగా ఉడికిపోయింది, బాగా ఉడికింది, బాగా అన్ని ఉడికిపోయినాయి. ములక్కాయలు పనసగింజలు బంగాళదుంప ముక్కలు అన్ని బాగా ఉడికినాయి. మేము సంగటిలో తింటాం కాబట్టి దీంట్లో కొంచెం పులుసు ఎక్కువగానే ఉండేస్తాం, అంత గట్టిగా చేయండి నేను కూర. మీకు కావాలనుకుంటే కొంచెం గట్టిగా చేసుకోవచ్చు, నీళ్లు తక్కువ పెట్టుకొని. నేను సంగటిలోకి పులుసు కావాలి బట్టి ఎంత పులుసు ఉండేస్తాను నేను. ఇప్పుడు సరిపోయింది పులుసు. దాంట్లోకి ధనియాలు వెల్లుల్లి రెబ్బలు పొడి చేసి పెట్టుకున్న పొడి ఈ కూరలో వేసేసి బాగా కలపాలి. దీన్ని ఆ కూర అంతా కలుపుకొని ఆ పొడి అంతా దానికి పట్టేటట్టుగా ఒక 2-3 నిమిషాలు దాన్ని ఆ పొడి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకొని తర్వాత ఇంకా స్టవ్ ఆపేస్తే కూర రెడీ అవుతుంది. ఇప్పుడు సంగటి నేను చేసిన ములక్కాయలు పనసగింజలు బంగాళదుంపలతో కలగూర పులుసు రెడీ, తినడానికి రెడీ. చూడండి, చూస్తా అంటే నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా.